ఈరోజు ఎస్వీఆర్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి అతిథులకు అతిథులకు పేషెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ఎస్వీఆర్ ఫౌండేషన్ అనగా నాన్నగారు అంటే అందరికీ తెలుసు. నాన్నగారి తండ్రి గారి పేరు రమణ గారు. శంకరవారి వంశం అంటే చాలా స్వయం కృషితో పైకి వచ్చినటువంటి కుటుంబం. ఎందరో మహానుభావులు, ఎందరో కోటీశ్వరులు ఉన్నారు. కానీ ఎన్ని కోట్లు సంపాదించినా తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఉదారంగా బయట వారికి, ప్రపంచానికి, మానవాళికి ఉపయోగపడే సహృదయం ఉన్నటువంటి వ్యక్తి నేను ద్వారపుల్లో చూస్తే చాలామంది ఉన్నారు. కానీ అందులో అగ్రగణ్యులు మన శంకర నాన్నగారు. ఎందుకంటే దాసుకో తిరుగు అనే ఈ వేళ సిద్ధాంతం ప్రకారం ఈయన దోచుకునేది లేదు, దాచుకున్న దాంట్లో ఎంతో కొంత ప్రజలకి సేవ చేస్తున్నారు. ఆ సేవలో ముఖ్యంగా అవతల మనకి ఎవరైనా పోయిన వారు, మరణించిన వారిని తీసుకువెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి ఈ పరిస్థితుల్లో ఈయన మనసుకు ఎలా తోచిందో ఎవరైనా చెప్పారో ఆయన ఎంత వచ్చిందో తెలియదు. 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని ఖర్చులని ఆయన భరిస్తూ ఈ పోయినటువంటి బాడీస్ని అక్కడ శ్మశానాన్ని తీసుకెళ్లే కార్యక్రమంలో అన్నింటికన్నా ఆయన చేసే మహాకార్యాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఈ కార్యక్రమం. ఇంకా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మన నాన్నగారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆ వచ్చినటువంటి రక్తదాతల నుంచి రక్తం స్వీకరించి ఎందరికో ప్రతి సంవత్సరం 1-2 సార్లు 100 మందికి పైగా రక్తం సేకరించి ఈ రక్తమే లేక చనిపోతున్నటువంటి రోజుల్లో అందరూ పేషెంట్లకు ఉపయోగపడటమే కాకుండా ఈ రక్తదానానికి వచ్చినటువంటి రక్తం ఇచ్చినటువంటి దాతలకు హెల్మెట్లు, వారి యొక్క సంతోషపరచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా బయటికి కనపడి ఈ దానాలే కాకుండా గుప్త దానాలతో కూడా మన నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ మాట చెప్పొచ్చో లేదో కానీ మనకి రాబోయే ఎన్నికల్లో దాసుకో ఎనుకో అనే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని రక్షించడానికి ఈయనే కాకుండా ఇటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారిని నిస్వార్థంగా మనం ఓటేసి ఆయన రానన్నా సరే తప్పనిసరిగా మీరు పంచాయతీ ఎన్నికల్లో పాల్గొమని మనందరం పోరాడి నిలబెట్టి నెగ్గించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయమే. తప్పులుంటే మన్నించండి.